దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా ఉండెను. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనము. ప్రియా సోదరుడా సోదరి, దేవుడు చేసిన సృష్టి ఎంతో బాగుంది. దేవుడు నీ కుటుంబాన్ని మలిచాడు. అంటే నీ కుటుంబం దేవుని దృష్టిలో చాలా బాగుగా ఉంది. మరి నీ కుటుంబం నీకు నచ్చుతుందో లేదో, కానీ ప్రభువుకు నచ్చుతుందంట. మరి బాగుగా ఉన్న కుటుంబంలో నీవు బాగు పొందుకోవాలంటే ప్రభు మీద ఆధారపడాలి. దీన్ని నీవు చేస్తున్నావా? ప్రభు మీద ఆధారపడిన కుటుంబం చాలా బాగుగా ఉంటుంది. అబ్రహాము, సారా, ఆ కుటుంబం ప్రభు మీద ఆధారపడింది. అందుకే ఆ కుటుంబం బాగుపడింది. ఇసాకు, రిబ్కా ప్రభు మీద ఆధారపడిన కుటుంబం, అందుకే బాగుపడింది. మరియ తల్లి, యోసేపు ప్రభు మీద ఆధారపడిన కుటుంబం, అందుకే బాగుపడింది. మరి నీ కుటుంబం బాగుపడాలని, దేవుడు చేసిన కుటుంబం బాగుగా ఉండాలని ప్రభువును ప్రార్థించుదాం. యేసు నామములో మీ కుటుంబంలో సుఖ సంతోషములు వర్ధిల్లునుగాక. ఆమేన్.